Okay, open. Good evening to all, my dear respected parents as well as the students. Good evening to all. How are you? Sir, no voice. No voice now. Voice is there. Okay. Voice is okay. Voice is okay. No clarity in our voice. Why? What you are doing, mister? ఇంకా పైకి పెట్టాలా? ఆన్ చేసావు దీన్ని? Okay now? Okay now? Voice is okay. No problem in one ID. What is about the second ID? Okay now? Okay. Meeting gets recorded. Okay. Is this meeting also recorded? We'll put in YouTube. Nothing to worry. Good. Voice is okay. Here in this, voice is okay. One ID voice is saying okay. Just chilling. Very good. ఆల్రెడీ ఇచ్చేసాను బీసీడీ 485 సీట్ వస్తా బ్రహ్మాండంగా వస్తాయి ఎక్కడైనా వస్తాయి నో వర్రీ ఆల్రెడీ ఆ కట్ ఆఫ్స్ ఆల్రెడీ ఎస్టిమేటింగ్ కట్ ఆఫ్స్ ఇచ్చాం ఆల్రెడీ మళ్ళీ కట్ ఆఫ్స్ అడుగుతున్నారు థ్యాంక్ యూ అఖిలేష్ సార్ ఓకే థ్యాంక్స్ నరేంద్ర గారు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు మాట్లాడుతూ కానీ థ్యాంక్ యూ నరేంద్ర గారు అన్నారు లేరు ఏంటి ఐఎమ్ జెలస్ అబౌట్ ద థింగ్స్ ఏంటి I'm jealous about the things. అడిగి చెప్పించుకోవాలి నేను ఇక నా పరిస్థితి అడిగి థ్యాంక్ యూ చెప్పరా నాకు చెప్తారా చెప్పరా అదేరా అడిగి చెప్పించుకోవాలి వీళ్ళు ఇక చెప్పండి నాకని వాళ్ళు కనబడితే చెబుతున్నారు వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ యు ఆర్ షోయింగ్ టు మీ పార్షియాలిటీ షోయింగ్ టు మీ పార్షియాలిటీ సో ఎనీహౌ ఓకే యాక్సెప్టెడ్ నేను చెప్పక్కర్లేదు ఆల్వేస్ నాకు చెప్పక్కర్లేదు అసలు ఆల్వేస్ యూ విల్ బి విత్ మీ అండ్ యు ఆర్ విత్ అస్ నో డౌట్ చెప్పక్కర్లేదు ఊరికే జోకింగ్ దట్స్ ఆల్ సో ఎనీహౌ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎజెండా మీటింగ్ ఆఫ్ దిస్ టుడే so many messages coming, so many didn't know by this time also, I think. Still didn't know about this also, I think. That is about the phase 2 registration given by NTA and the information bulletin. Chala mandiki inka teliyadu. Kabatti okasari information ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇట్స్ నాట్ ఎ నెగ్లిజిబుల్ పాయింట్ నెగ్లెక్టెడ్ పాయింట్ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఏమో పొరపాటున ఎవరన్నా సరిగ్గా చూసుకోవట్లేదేమో మర్చిపోయారేమో ఎవరికన్నా నేను పెట్టాను కానీ ఆల్రెడీ గ్రూప్స్ లో పెట్టాం కానీ గ్రూప్స్ లో పెట్టిన తర్వాత కూడా చాలా అసలు వాట్ ఈస్ దిస్ సార్ అగైన్ రీఎగ్జామినేషన్ ఈస్ దేర్ అగైన్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఈస్ దేర్ వాట్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్ వస్తుంది కానీ ఎవరు పూర్తిగా చదవకుండా చాలా క్వరీస్ అడుగుతున్నారు చాలా మంది దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ ఏది చిన్న ప్రాబ్లం మీకు అనిపించినా నాకు కొద్దిగా అయ్యో మీకు ఎక్కడైనా మిస్ అవుతారేమని అనిపించినా విల్ కమ్ విత్ యూ అండ్ విల్ గివ్ ద గైడ్ లైన్స్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ దట్స్ అవర్ డ్యూటీ కాబట్టి ఆ డ్యూటీలో భాగంగానే ఐ కేమ్ టు నౌ అట్ దిస్ జంక్షన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీబడి హ్యాస్ టు గో విత్ దట్ అండ్ విల్ listen carefully what to do and what is the requirements now also there ఈ రోజు మీకు మంచి ర్యాంక్ వచ్చినా మంచి మార్క్ వచ్చినా రేపు సీటు మీరు కన్ఫర్మేషన్ కావాలంటే ఇదంతా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే గనక మీరు విల్ బి డిస్క్వాలిఫైడ్ కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి సో మళ్ళీ ఒకసారి
ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఆల్రెడీ సేఫ్ జోన్ వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అగైన్ వీఆర్ సేయింగ్ ద బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఫ్యూచర్ డాక్టర్స్ అగైన్. అసలు అఖిలేష్ గారు చప్పట్లు కొడుతున్నారు. అండ్ తర్వాత బిగ్ అప్లాస్ టు all the warriors who fought till the last minute. Sometimes fighting is more important than winning. రెండు ఇచ్చారు. అండ్ మేబీ ఈ సెంటెన్స్ ఎవరిదే వింటారో మీరు ఒకసారి నాకు ఆన్సర్ చెప్పండి. ఈ సెంటెన్స్ ఎవరిదే ఉంటుంది? ఊ సెంటెన్స్ నాదైతే కాదు, ఎవరిదే ఉంటుంది? ఫెయిల్డ్. యు ఆర్ ఫెయిల్డ్. ఈ రోజు ఇక్కడ ఎప్పుడైతే పక్కన స్వరూప్ కనబడట్లేదో డెఫినెట్ గా ఆయన లేనట్లే ఈ ప్రిపరేషన్ అన్నింటిలోనూ. ఎవరున్నారు ఆటోమేటిక్ గా? ఈ ఫెయిల్డ్. AKD. The statement is by AKD. AKD statement, not my statement. Yeah, it is very good meaning in the statement. You can clearly read. You can get the very good meaning in the statement. Big applause to all the warriors who fought till the last minute. చివరి వరకు పోరాడిన ప్రతి సైనికుడికి నిజంగా బిగ్ క్లాప్స్. That is the first one. Second one, sometimes fighting is more important than winning. Maybe somebody lose అయింటారు. నేనేమి అందరూ సక్సెస్ అయిపోయారు అనను. కానీ సక్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా. fighting for our cause, fighting our target, it is also the more important than winning. We are a fighter. Maybe you will do to the last minute as a fighter. Sometimes maybe winning is only the not objective. అదొక్కటే కాదు ఆబ్జెక్టివ్. ఎవరన్నా అటువంటి ఫేజ్ లో ఎవరన్నా ఉండుంటే, ఇంకా మన మెంబర్స్ ఎవరైనా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అలా ఉండుంటే, కమ్అట్ ఆఫ్ దాట్, బయటకు వచ్చేసేయండి. అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఫైట్ చేశారు, బాగా అచీవ్ చేయటానికి ప్రయత్నించారు. దట్ ఈస్ ఆల్సో ద విన్నింగ్. అదొక్కటే విన్నింగ్ ఒకటే మ్యాటర్ కాదు, అలా చేయటం కూడా మంచి క్వాలిటీ. ఇది కాకపోతే ఇంకొక ఏరియాలో ఎక్కడో చోట ఫైటింగ్ క్వాలిటీ ఉంటే సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ మెసేజ్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. పాపం కొంతమంది ఇంకా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ యాజ్ ఎన్ హ్యూమన్ బీయింగ్. వన్స్ మేము అనుకున్న దాన్ని ఎప్పుడైనా రానప్పుడు ఆ బాధ ఉంటుంది. ఐ అండర్స్టూడ్. దాన్ని నేను కాదంటలేదు కానీ, బట్ వీ కెనాట్ గో విత్ దట్ మూడ్. సమ్ టైమ్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్ ఆల్వేస్. తీసుకోలేము, ఒక యాక్షన్ ని మనం వెనక్కి తీసుకోలేము, అది ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే నౌ టు ప్లాన్ ఫర్దర్ అనే దాన్ని, ఇంకొకటి ఎలా మనం హౌ వీ కెన్ సక్సీడ్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఏ సొసైటీ మెంబర్, హౌ టు సక్సీడ్ ఇన్ ద సొసైటీ. అదొకటే మనం చేయగలగాలి కానీ ఇంకా ఆ మూడ్ లో ఉండకూడదు. అప్ అండ్ డౌన్స్ ఆర్ లైఫ్ క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీబడి. సో దీస్ ఆర్ ద వెరీ గుడ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గివెన్ బై అవర్ AKD. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఓవర్ పవర్ రాకూడదు సక్సెస్ లో, అలాగే ఎప్పుడు కూడా ఓవర్ డిప్రెషన్ రాకూడదు ఫెయిల్యూర్ లో. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా లైఫ్ ని ముందుకెళ్ళటం అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్. లేకపోతే అన్ని బాగుంటే లైఫ్ లో అన్నం ఉండదు. అన్నం ఉండదు అసలు. లైఫ్ లో ఎప్పుడు కూడా ఇటువంటి ఛాలెంజెస్ ఉండాలి, ఇటువంటి ఫైటింగ్స్ ఉండాలి. ఆ ఫైటింగ్ లో విన్ అవుతుండాలి, ఫెయిల్ అవుతుండాలి, మళ్ళీ విన్ అవుతుండాలి, ఫెయిల్యూర్ మళ్ళీ విన్నింగ్ ప్రయత్నించాలి, విన్నర్స్ ఇంకా దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుండాలి. దట్ ఈస్ అ లైఫ్. యూ కెన్ గో విత్ దాట్. దట్స్ ద ఫస్ట్ వాట్ ద మెసేజ్ వీ హావ్ టు గివ్ టు అవర్ శ్రీ గోసలైట్స్. సో కొంత అన్హ్యాపీనెస్ నాకు కనపడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ పేరెంట్స్ లోను, పాపం పేరెంట్స్ కూడా చాలా డ్రీమ్ చేస్తుంటారు. ఏం పర్లేదు సార్, మీ పిల్లలు ఆ ఫైటింగ్ క్వాలిటీని చూపిస్తే చాలు, ఒక దాంట్లో కాబట్టి ఒక దాంట్లో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. డోంట్ వరీ, దే డన్ దేర్ లెవెల్ బెస్ట్ ఫర్ దేర్ అచీవ్మెంట్. మేబీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ they may not achieve that, but they have done their level best. That's what I can say at this first point. The second point, ilaga antena. So now I am giving Gosalites NEET awareness again. NEET awareness, it is required. Some point it is required. You stand with us, we will stand with you till you will reach to your medical college. Definitely, again I am saying, ఎప్పుడు అవసరం వచ్చినా ఏ మినిట్ లో ఇది వీళ్ళకి అవసరము, వీళ్ళకి తెలియదేమో. పాపం కొంతమంది పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండకపోవచ్చు, స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ఉండకపోవచ్చు. పొరపాటున ఒక్కటి కనుక ఏదైనా తెలియకపోతే వాళ్ళు ఏమైనా నష్టపోతారేమో.
అటువంటి అనిపించినప్పుడల్లా మేము విల్ కమ్ టు యూ. నేను చెప్పాను ఈ వాట్సాప్ గ్రూప్ లో టిల్ ద లాస్ట్ మెడికల్ సీట్ ఈజ్ ఓవర్, అప్పటి వరకు ఈ వాట్సాప్ గ్రూప్లు ఇలాగే ఉంటాయని చెప్పాను. నేనైతే తీయను, మీరు తీసేసుకుంటే నేనేం చేయలేను. నేనైతే దాన్ని ఎవరిని కూడా రిమూవ్ చేయను. మీరు తీసేసుకుంటే అది మీ ఇష్టం. కాబట్టి we are with us, you stand with us, we will stand with you till you reach to your medical college. That's our promise for all of you. And then next so information, now the third point, this is the main agenda of this point today. Information regarding phase set 2 registration in NEET 2021. మీకేం తెలుసు అసలు phase 2? నాకు తెలియదు. సెట్ 2 ఫేజ్ సెట్ 2 ఏమి ఇచ్చాడు రిజిస్ట్రేషన్ అనేది మీకు తెలియదు. సో నేను కూడా మొదట చూడంగానే కన్ఫ్యూజ్ అయ్యా. నిజంగా నిన్న నేను ఇన్ఫర్మేషన్ చూడంగానే నేను కొంత కన్ఫ్యూజ్ అయ్యా. ఒక ఇన్ఫర్మేషన్ నేను కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను మొదటి ఫేజ్ లో ఇచ్చేసాను. మొదటి ఫేజ్ లో ఏం లేదులే, మళ్ళీ మీకు రీకరెక్షన్ కి ఇచ్చాడంటే కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయండి, లేకపోతే లేదు, అంతకంటే ఏమీ కాదు అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. తర్వాత నేను కొద్దిగా డీటెయిల్డ్ గా దాన్ని చూసిన తర్వాత, అంటే నేనంతా ఆ ఫోన్ లోను వాటిలో నుండి పూర్తిగా నేను చూడలేకపోయాను. ఆ దాంట్లో కొంత అక్కడక్కడ ఫోన్ చేసినప్పుడు నేను కొంత ఫాస్ట్ గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ ఐ హావ్ టు కరెక్ట్ ఇట్ నౌ. సో దానికి వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్, ఆల్రెడీ మీరు ఒక ఫేజ్ 1 ఆర్ సెట్ 1 అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడంటే మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది మేము చేసాం, మీరు చేసుకున్నారు, కొంత ఇక్కడ చేయించాను, మీరు ఇంటి దగ్గర చేసుకున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు మేబీ అదర్ సోర్సెస్ ఆఫ్ దట్ ఆల్సో ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏమైతే డీటెయిల్స్ కావాలో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ కొద్దిగా లెందీగా రిజిస్ట్రేషన్ చేయించాడు. వాడికేమో కొద్దిగా సమ్మరైజ్ రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళ ఫాస్ట్నెస్ కి. అప్పుడు కోవిడ్ టైంలో ఎగ్జామినేషన్ ఇమీడియట్ గా పోస్ట్ పోన్ చేయటం, వెంటనే ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళ సెట్టింగ్స్ అన్ని చేయించడం. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కోవిడ్ కండిషన్స్ లో కొద్దిగా లెందీ ఇన్ఫర్మేషన్ ని రిజిస్ట్రేషన్ చేశారు. వాటన్నిటిని టాబులేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు డిఫికల్ట్ గా ఉంది కాబట్టి వాళ్ళు సెట్ 2ని మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. సెట్ 2ని అంటే ఎందుకు తీసుకున్నారు అనే దగ్గర లైన్స్ లో మీకు చెప్తున్నాను. నో సెకండ్ నీట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్ యాజ్ పర్ NTA టిల్ నౌ. అంటే కొంతమంది డౌట్ అడుగుతున్నారు, సరే ఈ సెట్ 2 అంటే క్యాన్సిల్ అయిపోయిందా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఫేజ్ 2 తీసుకుని మళ్ళీ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ పెడుతున్నారా అంటే అదేదో అక్కడేదో లీకేజ్ అయిపోయిందంట, ఎక్కడో జైపూర్ లోనో లేకపోతే ఎక్కడో లీకేజ్ అయిపోయిందంట. అందుకని ఇప్పుడే నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారంట. అంటే మరి ఎక్కడ నుంచి మనకి ఆ విధంగా అదే రాజస్థానో గుజరాత్ లేకపోతే జైపూర్, రాజస్థాన్ జైపూర్ వెళ్ళండి, రాజస్థాన్ అంటే జైపూర్, రాజస్థాన్ లో ఎక్కడ జరిగిందంటే అదేంటంటే చిన్న ఇన్సిడెంట్ జరగటం వాస్తవము, అది లీకేజ్ కాదు. ఏం జరిగిందంటే ఒక సెంటర్ లో ఒక ఉద్యోగి ఏం చేశాడంటే ఒక మాల్ ప్రాక్టీస్ చేశాడు ఒక జైపూర్ సెంటర్ లో. ఏంటంటే ఆ మాల్ ప్రాక్టీస్ పేపర్ ని అలా సెంటర్ లోనే ఉన్న పేపర్ ని బయటికి తీసుకొచ్చి ఆన్సర్లు చేయించి ఒక స్టూడెంట్ కి ఆన్సర్లు ఇచ్చి 35 లక్షలు ఎంతో దాన్ని ఇవ్వటానికి ఒప్పందం చేసుకుని తీసుకున్నాడట. అది ఒక వ్యక్తి చేసిన మాల్ ప్రాక్టీస్, నాట్ లీకేజ్. ఆ మాల్ చీటింగ్ అది. ఇట్ ఈస్ నాట్ ది లీకేజ్ ఆఫ్ ద పేపర్. కాబట్టి దానికి NTA వాడు మొత్తం ఎంటైర్ ఇండియన్ నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయడు. ఎవరు అటువంటి ఊహాగానంలోకి వెళ్ళొద్దు. ఆల్రెడీ ఎవరి నీట్ ఎగ్జామినేషన్ 21 ఈజ్ ఓవర్. మేబీ ఇన్ ద కమింగ్ డేస్, మేబీ ఒక 1 వీక్ లో, మేబీ విత్ ఇన్ 1 వీక్, బిలో 1 వీక్ లో దే విల్ ప్రొడ్యూస్ కీ. ఫస్ట్ కీ ఇస్తారు, NTA కీ ఇస్తారు. NTA కీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ చేసుకోమంటారు. ఆ కీ ఇచ్చిన తర్వాత 2 థింగ్స్ ఛాలెంజ్ చేసుకోమంటారు. ఒకటి, NTA కీతో పాటు మీ OMR షీట్ కూడా ఇస్తాడు. మీ OMR షీట్ ని 2 days పెడతారు. మీరేం పెట్టారు OMR షీట్ అక్కడ అనేది మీ సైట్ లో OMR షీట్ ని కూడా పెడతారు. ఆ OMR షీట్ ని మీరు బబుల్ చేసుకున్నట్లు ఎక్కడన్నా మీరు ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఎక్కడన్నా మీరు ఛాలెంజ్ చేయాలనేది కూడా చూసుకోవాలి. కీని ఛాలెంజ్ చేయటం కానీ మీ OMR షీట్ ని ఛాలెంజ్ చేయటం కానీ రెండింటినీ కూడా ఏవి కన్సిడర్ చేశారు. నువ్వు పెట్టిన బబులింగ్ లో నువ్వు బబులింగ్ చేస్తావు, 1 to 200 లో బౌలింగ్ చేసావు.
వాడి దేన్ని నీకు కరెక్ట్ గా కన్సిడర్ చేశాడు, నేను ఏంటి కన్సిడర్ చేయలేదని రాస్తాడు అక్కడ 1 to 200 ఒక షీట్ లో రాస్తాడు. నీ ఓఎంఆర్ షీట్ లో పక్కనే నువ్వు నీ బబులింగ్ షీట్ ఇచ్చి తర్వాత నువ్వు క్వశ్చన్స్ లో ఏవి నీకు కన్సిడర్ చేశాను చేయలేదంటే ఎక్కడన్నా హాఫ్ బబుల్ అయిందా, బయటికి బబుల్ అయిందా, లేకపోతే ఎక్కడైనా డబుల్ బబుల్ చేసావా, అటువంటి అన్ని చూసి ఇదిగో ఇది కన్సిడర్ చేయట్లేదు, ఇది కన్సిడర్ చేయట్లేదు, ఇది కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేస్తాడు. చెప్పినప్పుడు నిజంగా నువ్వు పొరపాటున అక్కడ ఏమైనా చెబితే నువ్వు ఛాలెంజ్ చేసుకోవచ్చు. లేదంటే నాది కరెక్ట్ గానే ఉంది, నాది ఇది ఎలా కన్సిడర్ చేయరు, కన్సిడర్ చేయాలని ఛాలెంజ్ చేసుకోవచ్చు. లేదు కీలో ఇచ్చిన దాంట్లో నీకు ఒక క్వశ్చన్ రాంగ్ అనిపిస్తే ఒక 1000 రూపాయలు దాంట్లో కట్టి నెట్ లో కట్టి నువ్వు ఆ కీని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇవి రెండు 1 week 10 days లో ఇస్తాడని అనుకుంటున్నాను. మేబీ అరౌండ్ 25th కి కీ గానీ ఓఎంఆర్ ఛాలెంజ్ గానీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కన్సిడర్ చేసుకుని ఫైనల్ కి ఆ రోజు ఏ రోజైతే మేబీ అక్టోబర్ 5వ తారీఖు 4, 5, 6 ఈ రేంజ్ లో నేను అనుకుంటున్నా మోస్ట్ ప్రాబబ్లీ ఆ రేంజెస్ లో కీని ఫైనల్ కీ చేసుకుని ఆ ఫైనల్ కీతో పాటు రిజల్ట్ డిక్లేర్ చేస్తాడు. ఇది జరగబోయే ప్రాసెస్ రేపొద్దున మీకు. అక్కడ నుంచి ఇక కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. ఆ అక్టోబర్ 1st week నుంచి కౌన్సిలింగ్స్ ఓ 10 days గ్యాప్ లో స్టార్ట్ అవుతాయి. ఇది జరిగేది ఇది జరిగే ప్రాసెస్. కాబట్టి రూమర్స్ వర్సెస్ ట్రూత్స్ అని పెట్టాను. రూమర్స్ చాలా వస్తున్నాయి, మీరు దాని మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాంట్లో నో సెకండ్ నీట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్ యాజ్ పర్ ఎన్టీఏ టిల్ నౌ. ఏమి ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. దాని గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. phase 2 is just part of application of NEET 21. It is not the application for the again reconduction of the examination. కాదు, it is a just an part of the your application of NEET 2021. మీరు ఆల్రెడీ అప్లికేషన్ phase 1 లో చేశారు. phase 2 లో ఇది కూడా ఒక పార్ట్ మళ్ళీ ఇంక్లూడ్ చేశాడు. ఇప్పుడు ఇది ఇంక్లూడ్ చేశాడు, మ్యాండేటరీ బై ఎవ్రీబడి. అగైన్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ లిజన్ ద సెంటెన్స్. ఇట్ ఈస్ మ్యాండేటరీ బై ఎనీబడి నౌ. అంతేగాని ఏదో సరదాగా తీసుకోవద్దు, ఇది మనకి సంబంధం లేదని తీసుకోవద్దు. దిస్ phase 2 హ్యాస్ టు బి ఫిల్డ్ అప్ మ్యాండేటరీ బై ఎవ్రీబడి వితౌట్ ఎనీ డౌట్. ఓకేనా? కాబట్టి తర్వాత నో న్యూ అనౌన్స్మెంట్ హ్యావ్ బీన్ మేడ్. phase 2 registration information was given in the previous information bulletin released by NTA. కొత్త అనౌన్స్మెంట్ కాదు ఇది, ఆల్రెడీ పాత అనౌన్స్మెంట్. ఇట్ వాస్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇన్ ద NTA వెబ్సైట్. ఇచ్చిందే తప్పితే కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ కాదు. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నెక్స్ట్ వన్. నేనే కదా. వాట్ ఈస్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఏంటండి? అసలు ఈ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఏంటి? కాబట్టి దీని మీద ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేయటమే ఈ రోజు మేజర్ ఎజెండా. ఈ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఏంటి? వాట్ ఈస్ దిస్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్? NTA was late in releasing application forms from NEET 2021 due to COVID crisis. మీరు కూడా తెలుసు, అప్లికేషన్ ఫామ్ ని చాలా లేట్ గా అనౌన్స్ చేశారు, ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు కోవిడ్ క్రైసిస్ వల్ల. అలా రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన డీటెయిల్డ్ షార్ట్ అప్లికేషన్ చేయలేకపోయారు, షార్ట్ అప్లికేషన్ ని. సో NTA wanted to speed up the process of registration, so they asked for our basic details first in phase 1 registration before exam to release admit card. కాబట్టి అది స్పీడప్ చేసి ఫాస్ట్ గా మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఇన్కార్పొరేట్ చేసుకోలేకపోయారు. అప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకోలేక ఏం జరిగిందంటే వాళ్ళు ముందు అసలు అడ్మిట్ కార్డ్ ఇవ్వడానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే phase 1 లో తీసుకున్నారు. phase 1 లో తీసుకుని ఆటోమేటిక్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకుని వెంటనే అడ్మిట్ కార్డ్ అయితే ఇచ్చేశారు. కానీ ఇప్పుడేమంటున్నానంటే ఈ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసే ముందు, అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి ఈ phase 2 రిజిస్ట్రేషన్ పెట్టారు. అంటే ఎవరిదైనా మీ రిజల్ట్ డిక్లేర్ అవ్వాలి అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫిల్ ది సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్. మ్యాండేటరీ, నాట్ మేబీ. నేను ఒక్క విషయాన్ని మొదటి రోజు తప్పు చెప్పాను. మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదని చెప్పాను. ఇది ఒకటి రాంగ్.
అందుకనే మళ్ళీ నేను మీ అందరికీ వచ్చి చెప్తున్నాను. కాబట్టి it is mandatory to fill the phase 2 registration again what the details they asked. చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. చెయ్యకపోతే ఏంటి, మీరు మర్చిపోతే ఏంటి, భయమేసే చెప్తున్నాను మళ్ళీ, మీ రిజల్ట్ అసలు క్యాన్సిల్ అయిపోద్ది. యువర్ రిజల్ట్ విల్ బి క్యాన్సిల్డ్. Your result will be cancelled. Your rank will not be given. Your application will be cancelled. Whatever the marks you will get. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందుకనే కింద చెప్పాను చూడండి, దిస్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, నాట్ నీట్ phase 2 ఎగ్జామ్. It's mandatory for everyone to do phase 2 registration. Otherwise, candidature will be cancelled and result will not come. ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీగా చేయవలసిందే రిజిస్ట్రేషన్. చేయలేకపోతే గనక మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోయి రిజల్ట్ రాదు. కాబట్టి ఎప్పుడు చేయాలో అనేది చెప్తాను. కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ మనం ఏమేం చేయాలి ఏంటి అనేది ఇంకా వాడు ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూపిస్తాను. వాటికి రెడీగా ఉండండి. వాటికి రెడీగా ఉంటే మనం వచ్చినప్పుడు మనం మళ్ళీ phase 2 వాడు డిక్లేర్ చేస్తాడు. వాడు ఎన్టీఏ వెబ్సైట్ లో పెడతాడు, నౌ phase 2 రిజిస్ట్రేషన్ ఓపెన్స్ అని పెడతాడు. ఓపెన్స్ అని పెట్టిన రోజున మనం ఆ ఫిల్లింగ్ అంతా మళ్ళీ మనం చేయాలి. అలా చేయటానికి మీరు గనక చేసుకుంటే మీరు ఇంటి దగ్గర చేయండి. మేం గనక చేస్తే గనక మేము మళ్ళీ డీటెయిల్స్ పెడతాము. ఆ డీటెయిల్స్ గనక మీరు పంపిస్తే మేము ఆటోమేటిక్ గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం. లేదు మీరు పాస్వర్డ్ నెంబరు తీసుకుని మీరు చేసేసుకున్నా సరే మాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఇది సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజు చెప్తానికి. ఏమేమి అడిగాడు సెకండ్ ఫేజ్ లో? ఇక్కడ ఒక పాయింట్, ఇది ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో ఇవన్నీ మీరు ఇచ్చారు ఆల్రెడీ. వీటిల్లో ఏమీ చేంజ్ చేయటానికి లేదు. పాపం నిన్న ఒక అమ్మాయి అడిగితే, నువ్వు కావాలంటే నీ కేటగిరీ ఇప్పుడు మార్చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్ అని చెప్పాను. కుదరదు. ఇది ఓన్లీ phase 1 అలాగే ఉంటుంది. మీది ఆల్రెడీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏమేమి రిజిస్ట్రేషన్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చాడు. పర్సనల్ డీటెయిల్స్ మీరు చేశారు, లైక్ క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, ఐడెంటిటీ టైప్, ఐడెంటిఫికేషన్ నెంబర్, అడ్రస్, లొకాలిటీ, సిటీ, టౌన్, విలేజ్. అంటే పర్సనల్ ప్రజెంట్ అడ్రస్ ఏంటి, అడ్రస్, లొకాలిటీ, సిటీ, టౌన్, విలేజ్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, address, locality, city, town, village, country, state, district, pin code, password, choose password, confirm password, confirm password, security question, security answer ఇచ్చారు, security pin ఇచ్చారు, personal details, candidate's name autofill ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ ఆటోఫిల్ ఇచ్చారు, జెండర్ ఆటోఫిల్ ఇచ్చారు, ఫాదర్ నేమ్ ఆటోఫిల్ ఇచ్చారు, మదర్ నేమ్ ఆటోఫిల్ ఇచ్చారు, నేషనాలిటీ ఇచ్చారు. సో తర్వాత స్టేట్, యూటీ ఫ్రమ్ 12th అన్నారు, సెల్ఫ్ డిక్లరేషన్ అన్నారు, ఎన్ని ఇచ్చేసారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఆల్రెడీ phase 1 లో ఇచ్చేసారు మీరు. ఆల్రెడీ phase 1 లో డీటెయిల్స్ దట్ NTA నీడ్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏం డీటెయిల్స్ అడుగుతుంది, ఎప్పుడు ఇస్తాడు, ఇది ఎప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ అందరికి. సార్ ఎప్పుడు వస్తుంది సార్ అని పెద్ద క్వశ్చన్. వాడు అనౌన్స్ చేస్తాడు. ఎప్పుడు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేయాలో అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు మీరు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనౌన్స్ చేయగానే నేను వాట్సాప్ గ్రూప్స్ లో మీ అందరికీ పెడతాను. ఇదిగోండి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నాము అని రిజిస్ట్రేషన్ చేసుకోమంటాను. మీ దగ్గర ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేనాళ్ళు నా దగ్గర ఉంటే కనుక, ఇక్కడ ఉంటే కనుక కాలేజీలో మీరు ఇక్కడికి ఆ డీటెయిల్స్ పంపించినా ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు.
ఓకే. సో ఇందులో ఏమేంటో చూడండి, మళ్ళీ ఇచ్చిన ఏ కాదు కన్సైజ్ చేసుకున్నాడు. అంటే ఇమీడియట్ గా స్టూడెంట్ కి కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే అంతంత డీటెయిల్స్ నుంచి అన్ని పాయింట్స్ నుంచి కాకుండా కన్సైజ్ పాయింట్స్ ఏవైతే కావాలో అవి తీసుకుని ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తీసుకున్నాడు. కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగాడో వాటికి అక్కడ ట్యాబ్స్ ఇస్తాడు, లింక్స్ ఇస్తాడు. ఆ తర్వాత ఇప్పుడైతే జస్ట్ నేమింగ్ ఇచ్చాడంతే, కానీ ఆ తర్వాత దానికి లింక్స్ ఇస్తాడు. రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ లింక్స్ లో ఏవైతే కాలమ్స్ ఇచ్చాడో ఆ కాలమ్స్ ను మనం పెడుతుంటాం. ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్ ఆర్ యూ ద ఓన్లీ గర్ల్ చైల్డ్, ఎందుకు అడిగాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఓన్లీ గర్ల్ చైల్డ్ అయితే స్పెషల్ గర్ల్ పర్మిషన్ ఇస్తాడా ఏంటా, ఏమన్నా కోటా ఇస్తాడా నాకు తెలియదు. అది ఎందుకు అడిగాడు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. లేకపోతే ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానికి అడిగాడేమో తెలియదు. ఓన్లీ గర్ల్ చైల్డ్ అని అడిగాడు, గర్ల్ స్టూడెంట్ అయితే. దానికి ఏమైనా స్పెషల్ కోటా ఉందా తెలియదు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ రెసిడెన్స్ అయితే అది అక్కడ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ లేకపోతే అక్కడ ట్యాబ్స్ ఇస్తాడు. ఆ ట్యాబ్స్ లో రేపు ఇచ్చింది ఏదైతే ఉందో మనం అక్కడ చెప్పాలి. తర్వాత బిలాంగ్స్ టు మైనారిటీ అవునా కాదా, అయితే ఓకే. అండ్ రిలీజియస్ మైనారిటీ అంటే 2 రకాలు ఉంటాయి. కాబట్టి మీ కమ్యూనిటీ మైనారిటీ అవ్వచ్చు, రిలీజియన్ గా మైనారిటీ అవ్వచ్చు. కాబట్టి అది ఆ రెండింటికి వేరియేషన్ ఏంటో చెప్తాడు. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, ఆ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ దగ్గర కూడా ట్యాబ్స్ ఉంటాయి. అంటే ఒక కోచింగా లేకపోతే ట్యూటోరియలా లేకపోతే ఇలా ఏవో ట్యాబ్స్ ఇస్తాడు. అందులో ఏదైతే మనకు అనిపించిందో అది పెట్టాలి, అప్పుడు వచ్చిందా తెలుస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడిగాడు. డీటెయిల్స్ ఫర్ 10th అడిగాడు. పాస్ స్టేటస్, ఎన్ని ప్లేస్ ఆఫ్ స్కూలింగ్, టైప్ ఆఫ్ స్కూలింగ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్. తర్వాత ఎడ్యుకేషనల్ 11th అడిగాడు. మళ్ళీ నెక్స్ట్ 10th అయిన తర్వాత 11th అడిగాడు. 11th అయిన తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్ అడిగాడు. పేరెంట్స్ ఇన్కమ్ డీటెయిల్స్ అడిగాడు. ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మదర్ క్వాలిఫికేషన్, మదర్ ఆక్యుపేషన్ ఏంటి, మదర్ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, గార్డియన్ క్వాలిఫికేషన్ ఏంటి, గార్డియన్ ఆక్యుపేషన్ ఏంటి. అంటే వీటన్నిటితోనూ వాడి ఉద్దేశం ఏంటంటే ఇంకా ఫర్దర్ గా మిమ్మల్ని ఏం అడగకుండా వీటిల్లోనే ఈ డీటెయిల్స్ అన్ని కన్సర్న్ మెడికల్ కాలేజెస్కి వెళ్ళిపోతాయి. మీ తర్వాత రేపొద్దున మీకు అప్లికేషన్ అంటే 15% నేషనల్ కోటాలో సీట్లు తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా అన్ని కంప్లీట్ డేటా ఏ కాలేజీలో సీట్ వచ్చినా సరే ఆ కాలేజీ వెబ్సైట్ లో ఉండే విధంగా వాళ్ళ నెంబర్ ని టిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అన్ని వచ్చే విధంగా ఫిల్అప్ చేస్తున్నాడు. అంటే తర్వాత రేపొద్దున ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, గార్డియన్ ఏంటి అవి కూడా తీసుకుంటున్నాడు. కేటగిరీ సర్టిఫికెట్ అన్నాడు. ఇక్కడ ఏది అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి అడిగాడంటే కేటగిరీ సర్టిఫికెట్ అంటే రెడీ చేసుకోండి ఇప్పుడే. ఇంతకు ముందు అప్లోడింగ్ అడగల, ఇప్పుడు అప్లోడింగ్ అడుగుతున్నాడు. కేటగిరీ మీరు ఏమైతే పెట్టారో కేటగిరీ, ఆ కేటగిరీ దాని దగ్గర మీకు ఆటోమేటిక్ గా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక లింక్ ఇస్తాడు అక్కడ అప్లోడ్ అవటానికి. ఆ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అవటానికి కేటగిరీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్లోడింగ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇందులో ఒక పాయింట్ ఉంది, అది కూడా చెప్తాను. డాక్యుమెంట్స్ లో మొదట అప్లోడింగ్ డాక్యుమెంట్స్ లో ఏమడిగాడంటే కేటగిరీ సర్టిఫికేట్ అడిగాడు. ఇక్కడ లింక్ ఇక్కడ బ్రౌజింగ్ ఇస్తాడు. రేపు బ్రౌజింగ్ అక్కడ మీరు బ్రౌజ్ చేసి దాన్ని అప్లోడ్ చేసే విధంగా ఇస్తాడు. మీరు ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ చేయాలి, జనరల్ ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అంటే ఓబీసీ చేయాలి, ఎస్సీ అంటే ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఎస్టీ అంటే ఎస్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అంటే మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫేజ్ 2 ఇచ్చే లోపల ఏమన్నా సర్టిఫికేట్స్ మీరు అందులో పెట్టిన కేటగిరీ సర్టిఫికేట్ ఏమన్నా లేకపోతే దాన్ని ఇమీడియట్ గా తెచ్చుకుని రెడీగా పెట్టుకోండి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక మనోజ్ఞ అనే అమ్మాయి ఉంటుంది, మనోజ్ఞ. ఇక్కడ అమ్మాయి పాపం యాక్చువల్ గా జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఓబీసీ ఎన్సీఎల్ పెట్టింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఓబీసీ ఎన్సీఎల్ కాదు. ఏంటి పెట్టింది? సరే ఏదైనా పెట్టావు, నువ్వు ఇక్కడ ఏం అప్లోడ్ చేయకు. ఈ కేటగిరీ సర్టిఫికెట్ లో ఏం అప్లోడ్ చేయకు. ఆటోమేటిక్ గా నీ కేటగిరీ పోద్ది, నువ్వు జనరల్ అయిపోతావు. అంతకంటే ఛాన్స్ లేదు. నువ్వేమి అప్లోడ్ చేయకపోతే కేటగిరీ పోద్ది, ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ జనరల్.
కాబట్టి ఎవరైనా నేను పెట్టింది తప్పు నాకు వద్దు అని అనుకున్నారు అనుకోండి, అప్లోడ్ చేయకుండా ఉన్నారనుకోండి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు జనరల్. దట్స్ ఆల్. నాకు వద్దు, నేను పెట్టిన కేటగిరీ, నేను ఇప్పుడు నాకు ఆ కేటగిరీ వల్ల నాకు సర్టిఫికెట్ లేదు, మీరు సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ జనరల్, అంతే. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ లేకపోతే మీ కేటగిరీ సర్టిఫికెట్ కానీ అప్లోడ్ చేయకపోతే మీకు ఆ రిజర్వేషన్ రాదు. యూ విల్ బి బికమ్ జనరల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రెండోది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. అంటే మీకు ఆల్రెడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెట్టుంటారు. ఎవరన్నా మీకు ఇంతకుముందు పెట్టకపోయినా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లో కొన్ని సీట్స్ ఉన్నాయి, ఎయిమ్స్ లోను, జిప్మర్ లోను, బెనారస్ యూనివర్సిటీలోను, ఈ PWD మీద కొన్ని సీట్స్ ఉన్నాయి. మీకు ఏదన్నా ఆ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి, మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. రెండోది. మూడోది 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నాలుగోది సిటిజన్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఎక్కడైనా ఉంటే, అది మీకు సంబంధం లేదు నాకు తెలిసి, అప్లోడ్ చేయాలి. అంటే 3 సర్టిఫికేట్స్ లో కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మీ కేటగిరీ వస్తుంది. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటేనే PWD వస్తుంది. అలాగే ఏజ్ గురించి 10th మీ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ గురించి 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మీ సిటిజన్షిప్ సర్టిఫికేట్ మీకు ఉండదు, అక్కర్లేదు. అదండి. And the information about the state field of the respective is only for the purpose of information, and it does not mean that the candidate belongs to the domicile of that particular state, as it needs to be reaffirmed from the DME of the respective states. అంటే ఉరికిన స్టేట్ అడిగింది మీకు, దట్ పర్పస్ ఏంటంటే మీరు ఏ స్టేట్ లో ఉన్నారనే రెసిడెన్స్ గురించి తప్పితే మీ డొమసైల్ గురించి కాదు. డొమసైల్ అనేది ఎప్పుడు కూడా ఇట్ విల్ బి, డొమసైల్ అనేది మీకు ఎప్పుడు కూడా డొమసైల్ అనేది ముందు ఉన్న మీ దగ్గర ఉన్న మంచి స్కాన్ కాపీలు ఏమున్నా అప్లోడ్ చేసేయచ్చు. స్కాన్ కాపీలు ఉంటాయి, ఆ స్కాన్ కాపీలు ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడ టైం ఇస్తాడు, కనీసం 20 రోజులు టైం ఉంటుంది, కంగారు పడద్దు. 20 రోజులు టైం ఉంటుంది ఈ phase 2 జరిగే లోపల. ఇంకో 20 రోజులు కాకపోయినా 10 రోజులు ఉంటుంది, 10-15 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఏంటనేది ఆలోచిద్దాం. కాబట్టి డస్ నాట్ మీన్ ద క్యాండిడేట్స్ బిలాంగ్, డొమిసైల్ కాదది, దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. అంతే. అది మీ డొమిసైల్ స్టేట్ అనేది, లోకల్ ఏరియా అనేది కన్ఫర్మ్ అయ్యేది ఎప్పుడంటే ఇట్ ఈస్ వెరిఫైడ్ ఫ్రమ్ ద DME ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్, అప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అవుతుందని చెప్తున్నాడు. ఈ phase 2 వాడు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మీరైనా లేదు మేమైనా కంపల్సరీగా వాటిని అప్లోడ్ చేయాల్సిందే, కంపల్సరీగా మళ్ళీ రీరైట్ చేయాల్సిందే. స్పోర్ట్స్ ఇవ్వాలా, అందులో స్పోర్ట్స్ కోటా ఇవ్వాలా. స్పోర్ట్స్ కోటా అక్కడ లేదు, ఎక్కడ లేదు స్పోర్ట్స్ కోటా, నేషనల్ పూల్ లో లేదు, స్టేట్ కోటాలోనే స్పోర్ట్స్ కోటా ఉంది. అందుకని PWD ఉంది నేషనల్ కోటాలో, అన్ని కేటగిరీస్ కి ఉంది. జనరల్ కి PWD ఉంది, ఓబీసీకి PWD ఉంది, SCకి PWD ఉంది, STకి PWD ఉంది. PWD ఉంటే చాలా బెనిఫిట్ ఉంది నేషనల్ పూల్ లో. PWD ఉంటే గనక చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా మంచి కాలేజీలు వస్తాయి. కాబట్టి మీ బెంచ్ మార్క్ కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మంచి కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి PWD ఉంటే డెఫినెట్ గా దాన్ని అప్లై చేయండి. డోంట్ వేస్ట్ దట్. మళ్ళీ మీటింగ్ పెట్టండి, ఎప్పుడు పెట్టను. So we'll be regular contact with our beloved student till you get your admission and beyond. So relax. Till now the date of second phase of registration have not been announced. ప్రస్తుతానికి ఏమీ లేదు, కంగారు పడద్దు, రిలాక్స్ గా ఉండండి. డెఫినెట్ గా మీకు ఎప్పుడు మీకు పడుతుందో అప్పుడు మేము ఆల్రెడీ మళ్ళీ చెప్తాం కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకేమైనా ఉందా దీంట్లో? ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్పుకున్నాం. ఇంకొక పాయింట్ ఉంది. సరే, రెండోది, చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, డెఫినెట్ గా ఈ సర్టిఫికేట్స్ మీద నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కాబట్టి విల్ కమింగ్ టు డెసిషన్ బై ఆల్ ద పేరెంట్స్. ఇట్స్ ఆల్సో ఎవర్ రెస్పాన్సిబిలిటీ టు గో ఫర్ ఎవర్ ద సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ టు టేక్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కాలేజెస్. కాబట్టి యూ కెన్ హ్యావ్ సర్టెన్ డేట్ అండ్ యూ కెన్ గో టుగెదర్ అండ్ యూ కెన్ ఆస్క్ ఫర్ యువర్ జస్టిస్.
ఇంత ఓపెన్ గా నేను ఇంతకంటే ఏం చెప్పలేదు. కెన్ యూ పుట్ ఎనీ డేట్ and you can have one date and you can suggest one date and unanimously everybody has to come on that date and see that how it has to be justification is made for you. ఎలా అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా దాన్ని ఆలోచించండి. మరి చాలా మంది పేరెంట్స్ ఉన్నారేమో నాకు మీటింగ్ లో, నాకు తెలియదు. కాబట్టి ఒకసారి మీరు దాన్ని ఆలోచించుకుని ఎలా అయితే బాగుంటుంది అనేది ఒకసారి ఒక డేట్ అనేది అనుకుంటే మేబీ ఇట్ ఈస్ 20 or 22, anything. Your opinion. Sunday not there. Sunday. So you can go with your you can go with either what is the Sunday next Sunday? It is 20. Maybe better not in the holiday, it is better in the working day. So it is better on 3 phases they can go. 22nd. 22nd. Wednesday. 22nd Wednesday. Okay. Now it is our duty to go into the things and ask the justification and everything. So it may be fixed, it is on the date of 22nd. That is another point. So, ఒకరెవరు అడుగుతున్నారు, ఎవరన్నా మార్క్స్ సేమ్ అయితే ఏంటని అడుగుతున్నారు. మార్క్స్ సేమ్ అయితే ఫస్ట్ బయాలజీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి బెస్ట్ ర్యాంక్. బయాలజీ కూడా సేమ్ అయితే మార్క్స్ సేమ్ అయినప్పుడు కెమిస్ట్రీ ఎవరికి ఉంటే వాళ్ళకి బెస్ట్ ర్యాంక్. బయాలజీ కెమిస్ట్రీ కూడా సేమ్ అయితే ఫిజిక్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి బెస్ట్ మార్క్. 3 సేమేనండి, మార్కు సేమే. అప్పుడు ఏంటండి పరిస్థితి? ఎవరు తక్కువ నెగిటివ్ చేస్తే వాళ్ళకి బెస్ట్ మార్క్, నెగిటివ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి బెస్ట్ మార్క్. నెగిటివ్స్ కూడా సమానం ఉన్నాయండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరికి ఏజ్ ఎక్కువైతే వాళ్ళకి బెస్ట్ మార్క్. ఎవరికి ఏజ్ ఎక్కువైతే ఇప్పుడు అన్ని సేమ్ అయితే, నెగిటివ్స్ కూడా సేమ్ అయితే, నెగిటివ్స్ ఇఫ్ నెగిటివ్స్ ఆల్సో సేమ్. ఏజ్ లేదు ఇప్పుడు, యాక్చువల్ గా అది అవ్వదు. అది నెగిటివ్స్ ఎవరికి తక్కువ అయితే వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ ఇస్తున్నారు, అది ఫీజు. ఈ తర్వాత ఈ ఫైనల్ ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్, దట్ మే బి ఆల్సో ఐ హావ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద అప్కమింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ Sri Gosalites. Maybe the major upcoming program, definitely everybody are maybe more inquiries and more information and what I am getting for the long term. So, వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ. అలాగే బోర్డర్లో ఉన్నారు కొంతమంది, అలాగే కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్ గా ఐ కెన్ గివ్ few points for all of you. It's a medical, getting an MBBS seat is a dream of all of you, I know. So the inter chadivina, long term chadivina, so inter complete aina, long term complete aina, before you are taken further a decision, ఒక్కసారి I am requesting all of you, my dear children, assess yourself. శ్రీ గోసలైట్స్ లో బాధ జరగలేదు నాకు ఎవరో చెప్పట్లా, కానీ ర్యాంక్ రాలా. మాకు బాధే, మీకు బాధే. కానీ ఎందుకు జరిగింది అనే దగ్గర పోరాటం చేసి జరిగిందా, తక్కువ పోరాటం చేశానా, అసలు పోరాటం చేయలేదా? ఈ 3 ఆలోచించండి.
ఆలోచించి నిజంగా మీలో గనక ఆ పోరాటం సరిగ్గా చేయలేదనో తక్కువ చేశాననో ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలంటే జాగ్రత్తగా మీ మైండ్ని ఆలోచించుకోండి, మీ యొక్క కమిట్మెంట్ని ఆలోచించుకోండి, మీ యొక్క సీరియస్నెస్ని ఆలోచించుకోండి. ఆలోచించుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే వేస్టింగ్ 1 year ఈజ్ నాట్ సో ఈజీ ఫర్ ఎనీబడి. యు ఆర్ సాక్రిఫైజింగ్ 1 valuable year ఆఫ్ యువర్ లైఫ్. అటువంటప్పుడు ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత ఒక యజ్ఞంలాగా నేను చేయబోయే ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి అని మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నారు. కానీ మొదట్లో వెళ్ళే కొద్ది మళ్ళీ ఫీలింగ్ తగ్గిపోతుంది, నేను చూస్తాను. కాబట్టి ఒక్కసారి దాన్ని గనక మనస్ఫూర్తిగా అనుకుని పర్వాలేదు. డెఫినెట్ గా ఫెయిల్యూర్ ఈజ్ నాట్, it is not entire ending. It may be happens for everybody. కాకపోతే అగైన్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఆ అసెస్మెంట్స్ రావాలి, ఆ కమిట్మెంట్స్ రావాలి, ఒక యజ్ఞంలా మళ్ళీ దాన్ని చేయాలి. అలా చేయగలిగితే డెఫినెట్ గా యాజ్ శ్రీ గోసలైట్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ గోసలైట్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ గోసలైట్స్ టీమ్, I'm recommending for them to go for that. అంత స్పిరిట్ లేనప్పుడు, అంత కమిట్మెంట్ లేనప్పుడు వేస్ట్ చేసుకోకండి అన్నెసరీగా. గో ఫర్ అదర్ లైన్స్. సో ఒక ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు డెఫినెట్ గా ఒక ఛాన్స్ తీసుకోవడం అసలు తప్పు లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. బైపీసీ అనగానే ఎంబీబీఎస్ అనే కలతోనే అందరూ జాయిన్ అవుతారు. కానీ ఫస్ట్ ఇయర్ సరిగ్గా చేయకో, సెకండ్ ఇయర్ లో ఇంకా ఆ టైం సరిపోకో, లేకపోతే అన్ని రకాల మల్టీ డైమెన్షన్స్ థింగ్స్ ఉండటమో, లేకపోతే ఆన్లైన్ లో ఎక్కువగా జరగటమో, మీకు ఇంటి దగ్గర డీవియేషన్స్ ఎక్కువ ఉండటమో, ఏదో ఒక రీజన్స్ వల్ల మేబీ యూ ఫెయిల్డ్. బట్ ఈసారి అటువంటి ఏ జరిగినా ఆఫ్లైన్ అవ్వచ్చు, 99% ఆఫ్లైన్. ఈసారి మధ్యలో ఎక్కడ గ్యాప్స్ రాకపోవచ్చు. ఏమో ఏ థర్డ్ వేవ్ వస్తే మనం ఏం చేస్తాం, అన్నిటికీ సిద్ధపడి ఆన్లైన్ జరిగినా ఆఫ్లైన్ జరిగినా ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ మై కమిట్మెంట్ అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఒక ఫస్ట్ ఇంటర్మీడియట్ తీసుకోవడంలో అసలు తప్పులేదు. ఫస్ట్ లాంగ్ టర్మ్ బాగా చేసి కూడా పాపం కొంతమంది కష్టపడి కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది స్టూడెంట్స్ మేము ఇయర్ టు ఇయర్ చూస్తున్నాం. సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళని, థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళని, వాళ్ళ డిటర్మినేషన్ తో చేసిన వాళ్ళు పాప నాణాలని చూస్తున్నాం. అలాగే సెకండ్ లాంగ్ టర్మ్ లో చాలా మంది సక్సీడ్ అయ్యే వాళ్ళని చూస్తున్నాం. ఈ ఏడాది కూడా నాకు తెలిసి సెకండ్ లాంగ్ టర్మ్ లో 100 మంది మంచి మార్కులు 550 నుంచి 650 మందికి వచ్చిన వాళ్ళు నేను చూశాను. తప్పేం కాదు, ఇన్సల్ట్ ఏమీ కాదు. కానీ ఒక్కసారి తీసుకునే ముందు ఇఫ్ అండ్ బట్స్ అన్ని ఆలోచించండి. తీసుకునే ముందు ఒక్కసారి ఐ విల్ గో ఫర్ దట్ ఆర్ నాట్ అనేది ఆలోచించండి. ఆ కమిట్మెంట్ చెక్ చేసుకోండి, మీ విల్ పవర్ చెక్ చేసుకోండి. వాటన్నిటిని స్టెబన్ గా మైండ్ లో అనుకోండి. అనుకుని పర్లేదు మనం చేద్దాం అని అనిపిస్తే గనక డెఫినెట్ గా యూ కెన్ గో ఫార్వర్డ్. సో డెఫినెట్ గా యాజ్ టీమ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, ఐఎమ్ సేయింగ్ we definitely inviting all of you to come for what you required, what is your dream, and everything will support behind. No doubt about that. ఎక్కడ మిమ్మల్ని ఎవరు చిన్న చూపు చూడరు. ఎవరు మిమ్మల్ని ఏంటి ఇలా అమ్మాయికి ఇలా రాలేకపోయిందని అనుకోరు, అబ్బాయికి ఏం రాలేకపోయిందని అనుకోరు. అందరినీ ఒక we will go in our children where they failed, how we can treat them in such a manner we'll treat, and we'll go as a good way. No doubt about that. You can do that. That's my suggestion for all of you. From the last 3 days, my phone is not stopping. I felt very highly it is in the ఒక ఫోన్ మారుతుంటే 5 ఫోన్లు రెడ్ వస్తుంది. కొంతమందికి సమాధానం నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్ ఆన్ మీ, ఆన్ ద ఆర్గనైజేషన్.
Definitely, it is going in a one-way traffic, one-dimensional. That is also feeding on me. కాబట్టి మా వైపు నుంచి విల్ గివ్ ది ముందు మనం మా దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ కి మళ్ళీ ఇంకో ఒక చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని డెఫినెట్ గా ఏదో విధంగా సక్సీడ్ అయి పంపించాలనే మనస్ఫూర్తి కోరికతో అందరం చేస్తామని చెప్పి ఐఎమ్ ప్రామిసింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీరు ఆ ఫీ స్ట్రక్చర్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ద సేమ్ ఫీ స్ట్రక్చర్స్ వాట్ దే ఆర్ ప్రీవియస్. ఏమి నేను పెద్ద మార్చలేదు. అంతకుముందు నేను పెట్టుకున్న ఫీ స్ట్రక్చర్స్ అవే ఫీ స్ట్రక్చర్స్ పెట్టాను. కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ హ్యావ్ గివెన్ ఇన్ మెరిట్ కన్సర్న్స్ అన్ని కూడా ఇట్ విల్ బి గివెన్ ఆన్ ఎగ్జామినేషన్ డే అంటే రిజల్ట్స్ డే. డెఫినెట్ గా నాకు తెలిసి అరౌండ్ 500 బిలో దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ 10-15 మార్క్స్ కి ఒక 10% తగ్గుతూ వస్తాయి. మేబీ ఇట్ మే బి స్టాప్ ఎట్ అరౌండ్ 390, 380 అక్కడ వరకు లాస్ట్ మేబీ 20% రావచ్చేమో. లాస్ట్ ఇయర్ 400 కి 20% వచ్చింది. ఇట్ మే బి అరౌండ్ 380 to 390 ఇప్పుడు 20% ఉండొచ్చేమో. కాబట్టి ఇట్ ఈస్ ఫ్రమ్ 20% to the 90%. ఇట్ ఈస్ వేరీస్ బిట్వీన్ మేబీ 380, 390 to అరౌండ్ 500. మేబీ 500 సీట్ వచ్చేస్తే నేను ఫీల్ అవుతున్నాను ఓసీకి. అలా ఉండొచ్చు. ఫీ స్ట్రక్చర్ అయితే 270, దట్ ఈస్ ఎలైట్ బ్యాచ్, అండ్ ఇట్ ఈస్ 25, 20 జనరల్ కన్సెషన్, 5,000 ఎర్లీ అడ్మిషన్ కన్సెషన్, 25 for other college students. For Gosalites, plus 10, 35. And who completed first long term and coming to the second long term, that is 40 to 30. 230, 235 to 45. 45. Alage Bullseye batch, it is 225. General 20 plus early admission 520. For C. Gosalites students, 35, that is 190. And for first long term completed and second long term aspirants, 40, that is 185. That's what I'm thinking about that. Definitely first long term అయిపోయి సెకండ్ లాంగ్ టర్మ్ కి వచ్చే పిల్లల కన్సర్న్ నాకుంది. ఏదన్నా ఇంకా ఏదన్నా మీ సింగిల్ చైల్డ్ లైక్ లేదన్నా ఇబ్బంది పడతా ఏదన్నా ఉండుంటే మేక్ మీ పర్సనల్ కాల్. నా వైపు నుంచి మీకు ఏదన్నా నా వైపు నుంచి ఇట్స్ నాట్ కొద్దిగా నాకు అవకాశం నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే అడగండి ప్లీజ్. అలా ఎక్కువ అడిగి నన్ను మిగతా వాళ్ళకి కూడా అలా చేయగలిగిన వాళ్ళు కూడా చేయనీయకుండా నన్ను చేయొద్దు. నిజంగా మా వైపు నుంచి ఆ కన్సర్న్ చూపిస్తాను. ఎవరన్నా సింగిల్ చైల్డ్, సింగిల్ ఫ్యామిలీ ఎక్కడన్నా ఇబ్బంది పడితే కొద్దిగా నా వైపు నుంచి, ఆర్గనైజేషన్ వైపు నుంచి, శ్రీ గోసలైట్స్ నుంచి సపోర్ట్ అయితే మీ అందరికి మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. బికాజ్ యూఆర్ ఆల్సో ఫీలింగ్ యూఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద మా శాలరీస్ హెవీ ఉన్నాయి, వచ్చినా ఇట్ ఈస్ బెటర్. కాబట్టి కొద్దిగా ఆ విధంగా రాకపోతే కొద్దిగా మాకు కూడా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి అది పెట్టక తప్పలేదు. అలాగే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు జాయిన్ అవుదాం అనుకున్నా జాయిన్ అవ్వండి. నాకు ఇక్కడ 600, 700 మేబీ అరౌండ్ దట్ గర్ల్స్ అండ్ 600 మేబీ బాయ్స్. అంతకంటే అకామిడేషన్స్ లేవు, కానీ ఇవి ట్రాఫిక్ అయితే కనబడుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎవరితో చేసి ముందు యూ కెన్ మేక్ ద రిజిస్ట్రేషన్స్ బిఫోర్ దాట్. ఇంకేమో ఆలోచిస్తున్నారు ఏమన్నా 300 ఎబో తీసుకుందామా, 300 ఎబో తగ్గుబో ఆపుదామా అనేది కూడా ఆలోచిస్తున్నాను లాస్ట్ 2-3 days నుంచి. సో డెఫినెట్ గా వీఆర్ గివింగ్ గుడ్ సపోర్ట్. మేబీ వచ్చిన వాళ్ళందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే మిగతా రాని వాళ్ళైనా సారాలు బాగానే చేశారని ఒక కాన్ఫిడెన్స్ పెడుతున్నాను అనుకుంటున్నాను. అలాగే బయట నుంచి కూడా అదర్ కాలేజెస్, అదర్ టౌన్స్, సిటీస్, heavy phone calls are coming. It's a good for me, good for the organization. That's not only because of all of us. మేము ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ విధంగా నిలబడి ఈ రోజు ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే డెఫినెట్ గా అది మా గొప్పతనం కాదు, మా పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్ కంటే కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ గొప్పతనం. కాబట్టి డెఫినెట్ గా అది ఎప్పుడు మా మనసులో ఉంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాం ప్రోగ్రామ్ ని. చాలా
పర్ఫెక్ట్ గా తీసుకెళ్తాం, ఇన్నోవేటివ్ గా తీసుకెళ్లి ఒక ఎఫెక్షనేట్ వాతావరణంలో ప్రోగ్రామ్ నడిపి యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. మొన్న అలాగే ఛాలెంజింగ్ గా నేను 4 months నడిపాము. ఏమేమి నో రాంగ్ అని ఏదో ఫిజిక్స్ పేపర్ టఫ్ గా ఉందనో లేకపోతే మొత్తం లెందీగా పేపర్ ఉందనో అనుకున్నాం కానీ స్టిల్ ఐఎమ్ సేయింగ్ 700 to 800 seats definitely it will come for Sricosalite in the short term program. Still I am saying, strongly, proudly I am saying, maybe single branch, single institution in the entire AP or Telangana who got 700 and 800 seats sent to Sricosalites. That's what I can say proudly. That's what I can say proudly. కాబట్టి అది మీ వర్క్ కూడా ఉంది. చాలా కష్టపడ్డారు, ఆన్లైన్ అయినా కష్టపడ్డారు, ఆఫ్లైన్ అయినా కష్టపడ్డారు. అలాగే టీం చాలా కష్టపడింది. టీం అయితే ఎక్కడ నో వేర్. అలాగే మీ అందరికీ పేపర్స్ అన్ని జీన్ ప్రోగ్రామ్ కానీ ఎన్సీఆర్టీ కానీ మీరు సరిగ్గా చూసుకున్నారా లేదో, అందుకు నేను అన్ని కూడా మళ్ళీ ఒకసారి మ్యాచ్ చేసి ఆల్రెడీ అఖిలేష్ గారు పంపించారు. ఏమేంటి మ్యారథాన్లు ఏమున్నాయి, గ్రాండ్ టెస్ట్ లో ఏమున్నాయి, లైక్ డాట్ లో ఏమున్నాయి, జీన్ ప్రోగ్రామ్ లో ఏమున్నాయి, అవన్నీ కూడా ఈవెన్ ఫిజిక్స్ కూడా 25 questions పంపించారు ఆయనే, అఖిలేష్ గారు. ఆల్మోస్ట్ మోహిత్ గారు ఊరెళ్ళారు, ఆయనకి చాయిస్ పంపిస్తారు. అది కూడా అనురాగ్ వర్మ అయితే మొత్తం ఆల్మోస్ట్ మ్యాచ్ అంటున్నారు. అదే అరుణ్ పాండే గారు అయితే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 50-45 are from the DATs and direct with options also. అవి కూడా నేను మ్యాచ్ చేసి పంపిస్తున్నా. ఏ డాట్ లో ఉంది, ఏ గ్రాండ్ టెస్ట్ లో ఉంది. బయాలజీ అయితే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 190 they are saying exact matching in either data or they are now asking me 3 lakh check. You are given that thing you have to give from the organization. So biology full match, chemistry అయితే చెప్పక్కల అసలు మొత్తం పంత్ గారు అండ్ తౌఫిక్ గారు ఇద్దరు 50కి ఆల్మోస్ట్ 48-49 చూపిస్తున్నారు ఎక్కడైనా సరే. కాబట్టి పేపర్స్ ఆర్ ఓకే బట్ టైం టేకింగ్, కొద్దిగా లెందీ. కాబట్టి బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఎప్పుడు లెందీ అయిందో, ఫిజిక్స్ నిజంగా కొద్దిగా లెందీ ఉంది, క్యాలిక్యులేషన్ ఉంది, కొద్దిగా చేయలేకపోయారు. అందుకే తప్పి ఇట్ ఇస్ ఎ కామన్ క్రైటీరియా ఫర్ ఎవ్రీబడి. బట్ ఈ సమయంలో కూడా చాలా మంది బాగా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సీట్లు వచ్చే వాళ్ళందరికీ ఈ పేపర్ లో నిజంగా మీకు ఎడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొలాప్స్ స్టేజ్ లో ఎంటైర్ స్టేట్ ఉంది. అటువంటిది మీరు డెఫినెట్ గా 500 పైన చాలా మంది తెచ్చుకుని యు ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు రైట్ ఆన్ దట్ డే, stable enough to write on that day. Definitely it is a wonderful and on behalf of all of us. So anyway, this is the point I have to say at the last. మొన్న మీటింగ్ లో అడిగారు, చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎగ్జామ్ అయింది, ఈ రోజు మీరు లాంగ్ టర్మ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా మేబీ ఆఫ్లైన్ క్లాసెస్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 25th to 28th డేట్ ఇచ్చేస్తాను. వెరీ షార్ట్లీ వీఆర్ స్టార్టింగ్. ఇంకో చిన్న పాయింట్ కూడా నేను మీకు చెప్పదలుచుకున్నా. ఎవరైతే బోర్డర్ లో ఉన్నారో డోంట్ వెయిట్, చేయదలుచుకుంటే వచ్చేసేయండి. 2 నెలలు పడుతుంది కౌన్సిలింగ్, 2 నెలలు వెయిట్ చేయకండి. వెయిట్ చేసి అనవసరంగా టైం పోగొట్టుకోకండి. మీరు బోర్డర్ లో ఉన్న వాళ్ళందరూ మీరు ఏం కట్టినా, అది అడ్మిషన్ ఫీ కావచ్చు, తర్వాత నెక్స్ట్ ఫీ కావచ్చు, ఏది కట్టినా, ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ కనుక వస్తే 1 రూపీ కూడా మీరు 2 నెలలు ఉన్నా, నెల రోజులు ఉన్నా, ఏదున్నా 1 రూపీ కూడా డిడక్ట్ చేయకుండా హ్యాపీగా దండేసి మిమ్మల్ని ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్ళినా జాయిన్ అయిపోరని పంపిస్తారు ఎవరైనా సరే. కాబట్టి మీ డబ్బులు వేస్ట్ అవుతాయేనో, 2 నెలలు ఉండటం వల్ల నాకు 20,000-30,000 వేస్ట్ అవుతున్నాయి ఎవరు అనుకోవద్దు. ఏది ఉన్నా సరే డెఫినెట్ గా మీ మొత్తం కట్టిన ఫీజు, అది 10,000 అడ్మిషన్ ఫీ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ఏదైనా వచ్చినప్పుడు 20,000-30,000 కట్టుండొచ్చు. ఏదైనా దాన్ని చక్కగా చెక్కిచ్చి మీకు హ్యాపీగా మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తాం. డోంట్ వరీ అబౌట్ దాట్. మీకు సీట్ వస్తే అందరికంటే మేము ఆనందపడతాం. మీకు గర్వంగా మేము కూడా అమ్మయ్య సీట్ వచ్చింది మనకేం పర్లేదు అని చెప్పి నేను పంపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్ వస్తే, నాట్ బీడీఎస్, నాట్ బి కేటగిరీ, ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్ వస్తే ఈ మంత్ 25th నుంచి అన్నది ఈ మంత్, నాట్ నెక్స్ట్ మంత్. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ మంత్ ఓన్లీ. మేబీ ఐ విల్ గివ్ యూ the date within couple of days, maybe tomorrow or day after tomorrow. Meanwhile, who are interested, first you please register your admission through your any administrator like Saleja madam, NSR sir, like me, like that is Rahim sir, Ebenezer, RP sir,
Anybody, you can make the admission has to be completed. ఎందుకంటే కొద్దిగా ఎర్లీగా చేయమని నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇట్ విల్ బి క్లియర్ ఫర్ మీ అట్ వాట్ స్టేజ్ వాట్ ద స్టెప్ ఐ హావ్ టు టేక్ అనేది నా రిక్వెస్ట్. సో దట్స్ ఫ్రమ్ మీ. ఎనీ అదర్ డౌట్స్ ఆఫ్ యూ ప్లీజ్ రిలేటెడ్ టు యువర్ రిజిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ అదర్ మ్యాటర్స్, ప్లీజ్ ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ యూ ప్లీజ్ మెన్షన్. ఒక్కొక్కరు అడగండి, ఒకసారి అడిగితే ఎలా చెప్తాను, ఒక్కసారి ఎలా చెప్తాను. ఫస్ట్ లాంగ్ టర్మ్ ఫీ చెప్పాను 270, ఎలైట్ బ్యాచ్ 270 -25 ఫర్ అదర్ కాలేజెస్, -35 ఫర్ శ్రీ గోసలైట్స్, -40 ఫర్ second long term. First long term completed and coming to the second long term. What about online course? I am starting one online co-education and it is 170 fees at this time, 5,000 early admission, 165. Online one batch I am starting. It will be continued and it is a co-education batch and the fees is 165. Nearby day scholars I am giving and it is 170 plus 20, 190. Early admission -5, 185. For Sri Gosalites, it is 180. For not 5 marks, any concession required. It was the 400 above, definitely concession was the entanedi aa roju nenu paper lo ichchestanu, results rose paper lo istanu. Fee for Gosala student first long term 35 minus 390 కూడా అప్పుడే చెప్పలేను. డెఫినెట్ గా మేబీ అరౌండ్ 390, 380 స్టార్ట్ అవుద్దేమో, కట్ ఆఫ్ తగ్గింది కాబట్టి స్టార్ట్ అవుద్దేమో అని అనుకుంటున్నాను. బట్ ఆన్ ద డే ఐ కెన్ డిక్లేర్ ఇట్ హ్యాస్ టు బి యునానిమస్లీ గివెన్. మీరు అసలు అడగక్కలేదు, అడగకుండానే ఇట్ విల్ బి అప్డేటెడ్. కాబట్టి ఆ రోజు ఏదైతే పేపర్ లో డిక్లేర్ చేసామో మెరిట్ కన్సెషన్స్ అడ్వర్టైజ్మెంట్ లోనే డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇదైతే ఒక దాంట్లో అయితే అసలు ఆగని కూడా ఆగట్లా, వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ ది హాస్టల్ రూమ్స్ అన్ని బాగానే ఉంటాయి. హాస్టల్ రూమ్స్ ఆల్రెడీ మొన్నటి వరకు ఉన్నారు, బాగానే ఉంటాయి. నో వరీ అబౌట్ దట్. రహీమ్ విల్ సెడ్ ఆఫ్టర్ రిజల్ట్ క్లాసెస్. లేదమ్మా, ఆల్రెడీ రిజల్ట్స్ తర్వాత కాదు, బిఫోర్ దట్ ఓన్లీ ఐఎమ్ స్టార్టింగ్. ఆల్రెడీ డిక్లేర్ చేశాను కదా. నేను డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రహీమ్ గారు ఇలా చెప్పారంటే నేనేం చెప్తాను? ఎప్పుడు ముందు అనుకుని ఉంటారు, మొదటి రోజు అనుకుని ఉంటారు. ఈడబ్ల్యూఎస్ సీట్ ఆల్ సెక్షన్స్ అందరికీ ఒకటే టీమ్స్ ఉంటాయి. టీమ్స్ ఇంకా యాడ్ చేస్తున్నాను. డెఫినెట్ గా ఇంకా న్యూ సర్ప్రైజెస్ ఇట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. సో మేబీ ఇట్ ఈస్ అరౌండ్ 15 members విల్ బి టోటల్ టీమ్. షార్ట్ టర్మ్ ఏమి ఉండదు, ఓన్లీ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఏమి ఉండదు. ఐ కెన్ అప్లోడ్. బీక్యాట్ కట్ ఆఫ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలా ఉండొచ్చు అంటే, బీక్యాట్ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ కి బీక్యాట్ కి మధ్యలో అరౌండ్ 120 మార్క్స్ ఉంటుంది ప్రతి ఏడాది. కాకపోతే అది ఫిక్స్డ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఒక ఏడాది ఆ మధ్యలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది మేము బీక్యాట్ కట్టేద్దాం అనుకున్నాను అనుకోండి, అంత తగ్గకపోవచ్చు. ఒక ఏడాది వద్దులే, ఎంత డబ్బులు ఎందుకు కట్టాలని చెప్పినా ఆ పైన ఉన్న వాళ్ళకి కట్టలేదు అనుకోండి, కిందకి వెళ్ళొచ్చు. కాబట్టి వీ కెనాట్ అజ్యూమ్ లైక్ దాట్. కాకపోతే బీక్యాట్ కి సుమారుగా ఫైనల్ కట్ ఆఫ్ నుంచి సుమారుగా 120-130 మార్క్స్ తగ్గుతుంది. అంటే 500 దగ్గర కట్ ఆఫ్ అయింది అనుకోండి, 380-370 వరకు బీక్యాట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. బీక్యాట్ అంటే ఫీజు 12,75,000 ఉంది ఏపీలో. తెలంగాణలో 11 ఉంది అనుకుంటాను, 11 10.5. కాబట్టి అది ఇయర్కి కట్టాలి. ప్లస్ హాస్టల్ కి వాటికి 1 lakh 1.5 అలా అవుతుంది. మేబీ 13-14 per year into 5 it is 70 lakhs like that for B category. Video upload change sir, please. Okay. Online batch fees for the second long term team Gosala, third long term from Gosala. Okay, definitely మీరు
100% కొంత ప్రియారిటీ అయితే ఇస్తాను. మీ యొక్క కమిట్మెంట్ కి, మీ యొక్క చాయిస్ కి, మీ యొక్క ఆ విష్ కి డెఫినెట్ గా కొంత అయితే ఆ ప్రియారిటీ అయితే ఇస్తాను. థర్డ్ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి కూడా నేను మీ కసికి, మీ ఛాలెంజ్ కి డెఫినెట్ గా కొంత ప్రియారిటీ ఇస్తాను. డోంట్ వర్రీ, మీరు పర్సనల్ గా అడగండి. గ్రూప్ లో పంపించాలా? ఫీజ్ చెక్ చేసి గ్రూప్ లో పెట్టాలా? ఓకే, సరే, ఏం పర్లేదు, దాని గురించి పెడతాను. ఓకే, ఇంకా ప్లీజ్ అప్లోడ్ వీడియో ఇన్ యూట్యూబ్. 405 కౌన్సిలింగ్ రిక్వైర్డ్ అన్నాడు. అసలు ఎవరైనా రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ వద్దు. అసలు కౌన్సిలింగ్ ఏ మార్క్ అయినా పెట్టాలా వద్దని ఏం చేయాలి మనం? అయితే నేషనల్ పూల్ కి పోనీ వద్దు, కానీ స్టేట్ పూల్స్ పెట్టుకోండి. ఎవరైనా ఏపీ తెలంగాణ రెండింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ మళ్ళీ రిజిస్ట్రేషన్ వస్తే, మళ్ళీ ఆఫ్టర్ మీకు నీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్, అదే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ మళ్ళీ 2 చేయాలి. అలాగే నేషనల్ పూల్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. మళ్ళీ నేషనల్ పూల్ కూడా మళ్ళీ 10,000 కట్టి మనం ఆన్లైన్ లోకి వెళ్ళాలి. 3 మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి. పోతే పోతాయి 10,000 నేషనల్ పూల్ కి. నేషనల్ పూల్ మరీ తక్కువ వచ్చినా లక్కలేదు, కానీ ఏపీ తెలంగాణ మాత్రం మా అయితే 3-4 ఈచ్ రిజిస్ట్రేషన్ అవుద్ది. 2కి 8,000 అవుద్ది. ఏ పుట్లో ఏ బాగుందో మనకేం తెలుసు. రేపొద్దున బాధపడకుండా చేయటం అనేది నాకు ఇప్పటికీ 2018 గుర్తు. పాపం పేరెంట్ 2018 ప్రతిమ అనే అమ్మాయి పేరెంట్ నాకు గుర్తు ఇప్పటికి కూడా. 473 వచ్చినాయి, సారీ 472 వచ్చినాయి. ఒక్క ఏపీ ఒకటే పెట్టారు, తెలంగాణ పెట్టల. తెలంగాణలోనేమో 471కి వచ్చింది, ఏపీలోనేమో 473కి ఆగిపోయింది. ఒక్క మార్కులో సీటు పోయింది అమ్మాయికి. అది ఫస్ట్ లాంగ్ టర్మ్. అసలు ఆయన బాధ వర్ణనాతీతం. తెలంగాణ పెట్టుంటే సీట్ వచ్చేసేది. తెలంగాణ పెట్ల. ఏయూలోనేమో 473కి ఆగిపోయింది. ఒక్క మార్కులో సీటు పోయింది. కానీ ఏయూలో అప్పుడు తెలంగాణలో పెట్టుంటే వచ్చిండేది. ఆయన రిజిస్ట్రేషన్ పెట్టకపోయిన చిన్న లోపము, ఒక ఏడాది పోయి మళ్ళీ నెక్స్ట్ ఏడాది చేస్తే గానీ సీట్ రాలా. అప్పుడు సూర్యాపేటలో జాయిన్ అయింది అనుకుంటాను అమ్మాయి, నాకు గుర్తుండి, నెల్లూరు అమ్మాయి. కాబట్టి ఒక్కోసారి చిన్న పొరపాటు ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఎందుకు మనం ఏపీ తెలంగాణ 2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలాగో నేను చెప్తాను ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు చేయాలి, ఏంటి అనేది. ఆల్రెడీ ఐ విల్ బి టచ్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో డోంట్ వర్రీ. ఎనీహౌ మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ, అలాగే సక్సెస్ఫుల్ పేరెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అలా అని fighters of students who may be failed some reasons, don't worry sir. Parents andarki kuda give support to our children. Maybe they will be also succeed in different fields tomorrow. So it is a part and parcel of our life. That's my suggestion for the parents community. And my dear children who succeeded, don't worry about the things. Still, and in the language of Akhilesh, I can say, chill yourself until you will join. And maybe some of the students who failed, don't worry. So many ways are there, so many paths are there to succeed and to reach to the peaks of the society. Don't worry about that. And if you're interested to come again, definitely we will be support you, we'll be behind you. And we'll see what the great responsibility has to be taken by us we can take. That's what I can give the promise for all of you. And maybe finally, first it is better with Arunji and then better with AKD. Finally, your words. Yes. Okay, there will be no problem. So, good evening, everyone. Good evening, parent and dear children. So, once again, congratulations to the children who are just moved away of the border lines, expected border lines. So, congratulations. Relax, enjoy the day, watch movies, chill. And
I want to say one very important things for the student who are just finding due to any reason, they are not able to achieve the required marks. Right. Don't give up in the life. See, it's a country of big population. You know about it. And I'm especially saying for that kids who score more than 250 marks in all three subjects. I'm not talking about biology. Don't give up. Work once, work with the full force. Because as a teacher, I think without marker, it becomes difficult for us to say the words. Is it possible, sir, AKD sir, to write? Because our temperament not came without, board and markers. It's a genetics in the teachers, getting the things or not. So I just want to say you something in a very simple language, Yeah. That's it. No. Yeah. See, I'm just trying to make you understand the things in a very simple language. See, this is a glass, and you can say when you are this level, it is selection. So a student this year who able to achieve it, they got their seat. I think they are watching movie today. They are enjoying. They are happy. And due to any reason, either you find my effort is less, either you find my luck was not good that day, I just get blank, I'm not able to manage the time management, or my preparation very honestly not up to that level, and you are at this level. So it's required someone at this level, someone at this level, someone at this level, someone also at this level. So please try to come at this level and see your willpower. Is it really there with you? Are you really able to work hard this year? Just re-introspect yourself. Think about it. And if you find, no, I'm a fighter, I will just crack it. I will just going to work out on the area where is the weaker link. Either phobia is the botany or zoology or physics or chemistry. I will come out of that. Then definitely work, because in any other line when you will go, you have to start from zero. Once again, you start to fill the glass with your knowledge of that particular relevant area. So right now, that is the reason I am telling. If it were at the level of 250, it is more easy to come more than 500, and more than 500, more than 550, you are getting a seat. Getting the thing. So I think my suggestion is that if you are really willing, I am ready to do hard work, and I am also requesting to the parent community, sir and madam, this is one of the biggest and prestigious exam of the country for the BPC students. So sometimes not over expect at a moment from children, give them time, give them moral support, and everything is possible due to your support only. And with honesty we are saying, in the guidance of Narendra sir, our entire team is with you. Don't worry about it. We will work with you. Definitely, we are also ready to work hard, but your company requires. Teacher is a catalyst. You have to work. So rather than to deviate, okay, where to go, biotechnology, so blah, blah, everywhere there is a long journey. I am a man from that side. That is the reason I am telling. In biotechnology, after PhD, you can think something great happen. But here, if you are going to put your effort, some more 1 hour, I think result will come I think getting admissions, after that everything become great. Getting the idea. In biotechnology, many people just deviate, sir, can we go for biotechnology? I am the man from that side. I'm just honestly suggesting you,
If you are finding, no, I have no any other option, then you can go for. Otherwise, you have to go for BTech biotechnology, BSc biotechnology, MSc biotechnology, PhD biotechnology. Then even you go for some job in some of the, which one? Pharmaceutical company and some good opportunity sometime in abroad. Someone go for doing your postdoc fellowship. So I think don't deviate yourself, work hard, but once again, try only when you have a determination. No. Otherwise, definitely it's not like, I'm not going to saying like, okay, we are teaching and we are getting the students. No, teacher have first moral duty to guide their children very correctly. Getting the things or not. So I am telling very honestly, if you really find I am really ready to work hard, definitely we are ready to work with you. Thank you, children. Thank you very much. Thank you, Avinji. Maybe today, Mohit is in his native place, home. Anurag sir, family came. Saurabh chilling. So finally, Josh, energy star will speak. Mr. AK. So hi everyone. Hi, Bagunara. Hi. So finally, yeah, okay. So finally, NEET exam over. You are having some confusion related with phase 2 registration. Okay. And I think that also clear. And I think everyone is now knowing the marks also. All of you are knowing your marks, how many marks you are going to get. So first thing, big congratulations. So to those who are going to become doctor this year, because already cutoff is also known to you. Yeah, cutoff is also known to you. So big congratulations to all of them. Those who are going to get selected this year, those who are going to become doctor this year. Don't waste this time. This is the most important, most enjoyable time. Many of you are wasting your time thinking about NEET will happen again, this will happen, that. No. Those who perform great on their V-Day, now for them time has to come full chill. Do whatever you wanted to do before NEET exam. Due to exam you're not able to do, so now you can do everything. Whatever you wanted, in whatever manner you wanted to chill, you can chill in that manner. But I'm not more concerned about those people. Those who are getting selected, they will become doctor. There is no problem in that. We are more concerned about the people who worked hard, but due to many reasons, due to some of the reasons, they were not able to get selected this year. But always remember, this is a life. Learn a lesson from life and bounce back. Always remember, more important is to bounce back from the situation. Many of you, I know, those who are not getting good marks, all of them also worked very hard. We have seen everyone working very hard during all this time. But still, due to many other factors, due to panic in the exam, due to tough paper, due to some confusion, due to something, you lost the rank. You lost. But that doesn't mean if you are getting 550 marks, that is more than 50%. Are you thinking someone is getting 360 marks now? 360 marks. Don't think you are getting only 360 marks. It is 50% of the total marks. So always remember, that is not a bad marks. That marks is not enough to make you go in the medical college. So those who are getting less marks, don't worry about that. First, think by yourself. Does that dream, does that zeal of becoming doctor is enough inside your heart or not? If that is present there, don't wait for tomorrow. Start working for now. Always remember, we should learn from the mistakes that we have performed previously, and we have to bounce back. Don't sacrifice your dream. Just, sir, 1 year more I will study, so I will get selected. 1 year, sir, I have to study again. No. This is your life is going to be 80 years. Out of 80 years, 1 year doesn't matter. It is 0. You can calculate its percentage. 1 by 18 to 100. It is no percent, 1%.
So don't sacrifice your dream thinking of 1 year. Sir, 1 year will be no. Always remember, we should bounce back. You did not get selected, no problem, sir. I was having the spirit. That's why in the beginning it was written. Fighting spirit is more important. Everyone don't win. If India will play match with Australia, it's not like that. Both Australia will also win, India will also win. The day you fill the form of NEET exam, you should be knowing this thing. 15 lakh, 16 lakh students will give the exam. Only seat is 85,000. So some of you will be there who will not get selected. But that doesn't mean you can never get selected. Bounce back. This is the main important property of human being. Bouncing back, bouncing back. So bounce back. If you want, I'm not saying to everyone. I'm not saying to everyone to bounce back. Those who have that zeal to become MBBS doctor, I'm only talking about those people. I'm not talking about those who just came for 1 year. Okay, is your dream is that much? Don't you have that much a strong dream? If you have that much a strong dream, I'm talking to those people only. Otherwise, you can join somewhere else. Don't come forcefully. Maybe second long term, maybe third long term. I've seen people preparing, me and Arun Pandya, sir, I've seen people preparing 6 years for becoming MBBS doctor. What do you think? Are you going for a clerk? You are going to become an MBBS doctor. The most respected position, sometimes it will demand some extra sacrifice. You have to give it. If you can't give, don't dream to become doctor. Your dream was weak. You thought 1 year. If you did not get selected in 1 year, leave it. Leave it. If that dream is not strong, no need to prepare. Even if you prepare for 1,000 years, you will not get selected. But if you have that dream, if your MBBS doctor is beating inside your heart, it will take 1 more year extra. It will take 4 years. It will take 5 years. Doesn't matter. I wanted to become doctor. That's it. That's it matters. Have that fighting spirit. Have that fighting spirit. If you have that, start working. Start working. Not tomorrow. Not in the night. From now only. From now only. Maybe our batch will start from 25th. Still 6-7 days are there. Still 6, 7, 8, 10 days are there. Point out the topics where you are weak. Start working for them. Always remember, 1 year will never make you unhappy throughout your life. But not becoming the MBBS doctor will make you unhappy throughout your life. Entire life you will think, I became BDS doctor, I wanted to be MBBS. That is due to your weak dream. Your dream should be strong. Work for it. Work for it. Those whose dream is weak, go to BDS. That is also very good place. No problem. Go to veterinary. That is also good place. Biotechnology, Arun Pandya sir said, all these are good. But if your dream is strong enough, it will take 1 more year. Maybe sometimes it take 2 years, 3 years, 6 years, 7 years. Ask from Arun Pandya sir. Ask the people of North. They take, you can ask from Arun sir. Yeah. In Kota, we used to teach a batch in which students will be more elder than us. At that time, I was very starting. They were more age than me, but they never left the dream. And some of them became doctor also. So if you have that feeling, go for it. Otherwise, you decide, think, but don't waste your time. Whatever you will do it. Do it little fast because early to start will make you reach to the goal early. That is also very, very important. Congrats to everyone. Come on, chill. Don't worry about anything. Only NEET exam is not the life. So many things are left in the life. But if that dream is strong, go for it. Don't regret for whole life that if I would given 1 more year, I would have become doctor. No, don't have the regret. Whatever you decide, work for it. Work for it. All the best. All the best. Come on. Come on. All of you are the rock star of the life. You will rock anywhere in the world you will go. You are going to rock the world. Not only MBBS college, not only MBBS, not only result. Rock entire world. Go with this attitude. Your life is now going to open the doors. Till now you are closed in some places. Now that door has opened where you will meet new type of people. Go with this confidence. You are the best. You were the best. You are the best. You will be the best. Go with this attitude. All the best. Come on. Okay, that's the energy of
Akhilesh, you will also inspire all of us. And now just a parent continuously calling why I lifted now and a surprising aspect. It is also one inspiring thing I have to say for all of you. Ms. Dhanidhar Reddy from Ongole. NEET 2020, he got 265 marks. He went to Mr. NSR. Father went to Venkat Reddy Garu, is a clerk in SBI. Now he make a call to me and he informed. So this is my experience. You please explain to all. He said to me, that's why I'm explaining. It's a motivation and inspiration for all of you also. నేను ఇలా ఎన్ఎస్ గారి దగ్గరికి వెళ్ళాను. మరి 265 మార్క్స్ వచ్చినంటే సార్ జాతర చూడండి, మరి 265 వచ్చినాయి, వస్తుందో రాదో ఆలోచించుకుని జాయిన్ చేయండి అని చెప్పారు. అయినా సరే మా వాడి మీద నమ్మకంతో ఒక ఛాన్స్ ఇచ్చాను. నిజంగా ఈ రోజు 532 మార్క్స్ వచ్చినాయి, సీట్ వస్తుంది. నిజంగా హ్యాపీ అండి, మా వాడు బాగా చేశాడు. కాబట్టి కమిట్మెంట్ ఉంటే చేయొచ్చు అనేది మా వాడు కూడా నిరూపించాడు సార్. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అనేది చెప్పారు. కాబట్టి అది కూడా మీ అందరి ముందు చెప్తున్నాను. ఎనీహౌ in view of all of you, I'm appreciating Dhanidhar Reddy and also Father Venkat Reddy garu. Definitely గా, ఎందుకంటే it is a definitely wonderful. అది అందరం అప్రిషియేట్ చేయాలి. అందరం కూడా అది క్లాప్స్ కొట్టాల్సిన థింగ్ అది. ఎందుకంటే 265 to 532 in this tough paper, it's not so easy, but he get it. Get it. And congratulations to all. Anyhow, all of you, my dear. నాకు పేరెంట్ అడిగారు ఇందాక, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతా మా పేరెంట్ అడిగారు, సార్ అసలు మీరు అసలు మీటింగ్ అన్నట్టు ఉండదు ఏంటి సార్, అదేదో ఒక మామూలుగా మాట్లాడుతుంటారు, మామూలుగా ఒక మీ పిల్లలతో మాట్లాడుతుంటారు, మాతో మాట్లాడుతున్నా మేము ఉన్నామని కూడా మీకు అసలు అనిపించదేమో అలా ఫ్రీగా. నేను చెప్పాను, మేము అందరం అలాగే ఉంటాం, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆల్వేస్. మేమేమి మీటింగ్ అంటే అదేదో ప్రిపేర్ అయిపోయి ఒక రకంగా ఈ స్క్రిప్ట్ రాసుకుని లేకపోతే ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అనుకుని రాసుకుని రావండి. వీఆర్ ఫ్రీ విత్ దెమ్ ఆల్వేస్. మాకేమి ఎండీలు డైరెక్టర్లు లేకపోతే ఇవన్నీ అలంకారప్రాయం అండి. వీఆర్ ఆల్వేస్ family members with all of you, family parents and also with the children అని చెప్పాను. That will be continued whenever, whatever in the future. That's our trend, that is our character. Always we'll feel, yes, we are the people mingling with all, with affections and love and affections and with friendly system, what's required, we can run in the future also. That's promise I'm giving to all of you. Thank you very much. NSR is already having in some work and this is going on. And finally, everybody, we are saying for all of you, thank you for your support and trust in us. Who is there? Okay. That much it is required. It is just a thanks, all of you. Bye-bye. Bye-bye. Sir, please help sir. I know Karabarthan Nikara. You can have anything, you please call me. Okay. And anyhow, all of you, bye-bye. See you. Good luck. Come on. Good luck. All the best. And good night, all of you. Good night. Bye-bye. Bye-bye.